మొహమాటంతో కడుపు తెచ్చుకోకండి. మా అమ్మ వేసే కామన్ డైలాగ్ మా నాన్న మీద. చిన్నప్పుడు నేను అడిగా అమ్మ అంటే ఏంటమ్మా అని. అప్పుడు మా అమ్మ ఒక యూ సర్టిఫికెట్ వర్షన్ చెప్పింది. పిల్లలలో భోజనాలు పెడుతుంటే నో అని చెప్పలేక తిని 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 పొట్ట పెంచేసుకుంటారు కదా, వాళ్ళకి వాడతారు ఈ సామెత. కానీ పెద్దయ్యాక నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మొహమాటం అనేది ఫుడ్ నుంచి బెడ్ వరకు మనతో ట్రావెల్ చేస్తుంది. అది నార్మల్, అది కామన్. కానీ ఇవాళ మండే ముచ్చట్లలో మనం దాని గురించి మాట్లాడుకోవట్లేదు, భయంకరమైన మొహమాటం గురించి మాట్లాడుకున్నాం. ఇది బీభత్సమైన మొహమాటం. ఎస్పెషల్లీ ఇలాంటి మొహమాటస్తుల పక్కన ఉన్న వాళ్ళ ఇబ్బంది, వాళ్ళని ఎలా డీల్ చేస్తాను అన్నది షేర్ చేసుకుంటాను. ప్లీజ్, చెప్పాను కదా, అది నా బలహీనత. ముందుగా ఇది మీరు గమనించాలి. మండే ముచ్చట్లని మనం మండే ముచ్చట్లుగా వాడచ్చు, లేకపోతే మండే ముచ్చట్లుగా కూడా వాడుకోవచ్చు. చూసారా నేను ఏం చేశాను? దీన్నే పద కేళి అంటారు. చాలా సెకలు ఉన్నారా నీలో. ఇలాంటి భయంకరమైన మొహమాటస్తులతో ఉండడం పక్కన వాళ్ళకి ఇంకా ఇబ్బంది. కంట్రోల్ ఎవరు? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. ఎస్పెషల్లీ వాళ్ళు మన ఫ్యామిలీ లేకపోతే లవింగ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఇంకా ఇబ్బంది. ఎందుకంటే మాట్లాడరు, డెసిషన్ చెప్పరు. చాలా కూల్ అడుగుతున్నాను. చెప్పినా మన కోసం చెప్తారు. ప్రశాంతంగా తినలేరు, తాగలేరు. అది కూడా ఎక్కడ? తెలిసిన వాళ్ళ ఇంట్లో, లేకపోతే వాళ్ళ సొంత ఇంట్లోనే. ఇంకా బయట అయితే పస్తే. ఇప్పుడు ఏమంటున్నావు మరి? చేయడం 4 ముక్కల్లో. నా జీవిత అనుభవాలు నేర్పించినది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ సైలెన్స్ని మనం పూర్తించొద్దు. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళని చెప్పనివ్వాలి, వాళ్ళనే చెప్పనివ్వాలి. 3-4 సార్లు అడగాలి. నో చెప్పినా పర్వాలేదు, ఓకే అని ముందుగా వాళ్ళకి చెప్పాలి. మూడోది, వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన ఆన్సర్ దాన్ని ఓకేగా తీసుకోవద్దు. ఆ 4వ సారి 5వ సారి చెప్పిందే మనం అది నమ్మచ్చు. 50-50 ఛాన్సెస్. ఇంకా 4వది, వాళ్ళు మొహం మీద చెప్పలేరు కాబట్టి మెసేజ్ పెట్టమని చెప్తా. పర్వాలేదు, ఈవినింగ్ వరకైనా ఒక మెసేజ్ పడేయండి, నేను చదువుకొని చేస్తా అని చెప్తా. ఇలా చదువుకుంటూ పోవాలి. ఎందుకంటే వీళ్ళు అవుదాం కదా, వీ హ్యావ్ టు లివ్ విత్ దమ్ కదా. అందుకని నెక్స్ట్ వీక్ ఈ మొహమాటస్తులు ఎలా ఓవర్కమ్ చేయొచ్చో నా సలహాలు సూచనల మేరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.